క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ పేపర్లోని బిట్స్లో 64th డేకు స్వాగతం సుస్వాగతం. ఈ 63 రోజులు పూర్తయిపోయాయి అండ్ ప్లేలిస్ట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని ముఖ్యమైన వీడియోస్కి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేయండి, ఎందుకంటే 63 వీడియోస్ లింక్స్ ప్రొవైడ్ చేయడం సాధ్యం కావట్లేదు. ఆ బాక్స్ యొక్క మ్యాక్సిమం సైజ్ సరిపోవట్లేదు. సో ప్లేలిస్ట్ లింక్ ఓపెన్ చేస్తే 163 ప్రతి వీడియో లింక్ మీకు ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఈరోజు 64th డేలో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. భగవద్గీతలోని 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగం. 14వ అధ్యాయం నందు శ్లోకముల సంఖ్య 27. తర్వాత భగవద్గీత 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగం. ఇందులో ఉన్న శ్లోకముల సంఖ్య 20. 16వ అధ్యాయం పేరు దైవాసుర సంపద్విభాగ యోగం. ఇందులో శ్లోకముల సంఖ్య 24. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇందులో శ్లోకముల సంఖ్య 28. 18వ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. ఈ యొక్క 18వ అధ్యాయంలో శ్లోకముల సంఖ్య 78. తర్వాత ఈ ద్వాపర యుగంలో వ్యాసుడనే వ్యక్తికి పేర్లు మారుతూ వస్తాయి. సో ఇది నాకు కొన్ని ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎందుకంటే ప్రీవియస్ కొన్ని మోడల్ పేపర్స్లో నేను అబ్జర్వ్ చేస్తే ఒక బిట్ అయితే అడిగారు. సో నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన బిట్ ఇది 5వది అని అడిగారు. సో నేను అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. 5వ ద్వాపర యుగంలో వ్యాసుడెవరు అంటే సవిత్రుడు ఆన్సర్. సో ఈ బిట్ ఇంతకుముందు ఒక మోడల్ పేపర్లో అడగడం జరిగింది. సో అందుకే నేను మేబీ ఇది కూడా ఛాన్స్ ఉంటుంది కదా, ఒక మార్క్ కూడా మనకు ముఖ్యమే కదా అని చెప్పి ప్రతిదీ ఇవ్వడం జరిగింది. సో లెట్ స్టార్ట్. మొదటి ద్వాపర యుగంలోని వ్యాసుడి పేరు స్వయంభువ మనువు. 2వ ద్వాపర యుగంలోని వ్యాసుడు ప్రజాపతి. తర్వాత 3వ ద్వాపర యుగంలోని వ్యాసుడు నసుడు. నెక్స్ట్ 4వ ద్వాపర యుగంలోని వ్యాసుడు బృహస్పతి. 5వ ద్వాపర యుగంలోని వ్యాసుడు సవిత్రుడు. 6వ ద్వాపర యుగంలోని వ్యాసుడు మృత్యువు. తర్వాత 7వ ద్వాపర యుగంలోని వ్యాసుడు ఇంద్రుడు. 8వ ద్వాపర యుగంలోని వ్యాసుడు వశిష్ఠుడు. 9వ ద్వాపర యుగంలోని వ్యాసుడు సరస్వతుడు. తర్వాత 10వ ద్వాపర యుగంలోని వ్యాసుడు త్రిధాముడు. తర్వాత 11వ ద్వాపర యుగంలోని వ్యాసుడు త్రివిశు 11వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు త్రివుషుడు. 12వ ద్వాపర యుగంలోని వ్యాసుడు శతతేజుడు. తర్వాత 13వ ద్వాపర యుగంలోని వ్యాసుడు ధర్ముడు. 14వ ద్వాపర యుగంలోని వ్యాసుడు కరక్షుడు. తర్వాత 15వ ద్వాపర యుగంలోని వ్యాసుడు త్రియరుణి. తర్వాత 16వ ద్వాపర యుగంలోని వ్యాసుడు ధనంజయుడు. ఇది 17వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు ఇక్కడ నాకైతే అందుబాటులో లేదు. సో దానికి క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలియదు, అందుకే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేయలేకపోయాను. తర్వాత 18వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు ఋతంజయుడు. 19వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు భరద్వాజుడు. 20వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు గౌతముడు. 21వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు రాజశ్రవుడు. తర్వాత 22వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు సుష్మాయనుడు. 23వ ద్వాపర యుగంలోని వ్యాసుని పేరు తృణ బిందుడు. 24వ ద్వాపర యుగంలోని వ్యాసుడు వాల్మీకి. 25వ ద్వాపర యుగంలోని వ్యాసుడు శక్తి. 26వ ద్వాపర యుగంలోని వ్యాసుడు పరాశరుడు. 27వ ద్వాపర యుగంలోని వ్యాసుడు జ్యోతుకర్ణుడు. 28వ ద్వాపర యుగంలోని వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత నదులలో గొప్పది ఏది అంటే గంగా. పర్వతములలో గొప్పది మేరువు. క్షేత్రములలో గొప్పది కాశీ. ఇప్పుడు వారణాసి అంటున్నారు. సో ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన 40 క్వశ్చన్స్ పూర్తయిపోయాయి. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఆలోచించకండి, ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. అండ్
ఎక్కువ మందికి వీడియో లింక్ షేర్ చేయండి. అండ్ అది వాళ్ళకు నాకు ఉపయోగం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.